ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ అకాడమీ కనిగిరి. సో లాస్ట్ సెషన్లో మనం పర్సంటేజెస్ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి విన్నర్స్ అకాడమీలో జరిగినటువంటి పర్సంటేజెస్ టాపిక్కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఆ 100 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఆల్రెడీ మీకు లెవెల్ 1కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ పర్సంటేజెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మీకు క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సెషన్ లో మీకు ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్ కి సంబంధించినటువంటి 100 మార్కుల పేపర్ ని ఈ సెషన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఒకసారి పేపర్ చూసినట్లయితే పర్సంటేజెస్ అనేటువంటి టాపిక్ కి సంబంధించినటువంటి లెవెల్ 2 ఆఫ్ క్వశ్చన్స్. సో లెవెల్ 2 క్వశ్చన్స్. సో లెవెల్ 2 క్వశ్చన్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, నేను ఇచ్చినటువంటి ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ 200 మార్కులకు నిర్వహించినటువంటి ఒక పరీక్షలో ఉత్తీర్ణత కావాలి అంటే 40% మార్కులు రావాలి. అయితే ఉత్తీర్ణత కావడానికి కావలసినటువంటి మార్కులు ఏంటి? సో ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఒక ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామ్ అనేది 200 మార్కులకి నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, ఒక ఎగ్జామ్ 200 మార్కులకి నిర్వహించారు. సో మనం బేసిక్ లెవెల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ లెవెల్ నుంచి మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ లెవెల్ 2 కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ అనేది 200 మార్కులకి నిర్వహించడం జరిగింది. అయితే ఈ 200 మార్కులకి ఎగ్జామ్ పెడితే దాంట్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఉత్తీర్ణత సాధించాలి అంటే అతనికి 40% ఆఫ్ ద స్కోర్ రావాలి. ఎంత రావాలి? 40% స్కోర్ రావాలి. అయితే అతనికి ఎన్ని మార్కులు రావాలి అనేది నిన్న అడిగినటువంటి క్వశ్చన్. సో ఇదంతా బేసిక్ క్వశ్చన్. సో ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేసే కొద్దీ దీంట్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, 200 మార్కులకి ఒక ఎగ్జామ్ పెట్టారంట. దాంట్లో 40% మార్కులు వస్తే అతను పాస్ అయినట్టు లేదా ఉత్తీర్ణత అయినట్టు. అయితే అతనికి 200 మార్కులకి గాను ఎన్ని మార్కులు రావాలి అనేది నిన్న అడిగినటువంటి క్వశ్చన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది 200 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. సో ఈ 200 మార్కులకి ఎన్ని మార్కులకైతే ఎగ్జామ్ జరుగుతుందో దాన్ని మనం ఎంత పర్సంటేజ్ అనుకుంటాం? 100% కింద తీసుకుంటాం. సో ఆ 200 మార్కులు అనేది 100%. అయితే ఉత్తీర్ణత సాధించాలి అంటే ఎంత పర్సంటేజ్ మార్కులు రావాలి? 40% మార్కులు రావాలి. అవి ఎన్ని మార్కులకి సమానం? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 200 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. ఎన్ని మార్కులకి ఎగ్జామ్ జరిగినా అది 100%తో సమానము. అయితే దాంట్లో 40% మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లయితే మరి 40% ఆఫ్ ద మార్క్స్ అంటే ఎన్ని మార్కులు వస్తాయి? 100% అంటే 200 అయినప్పుడు మరి 40% అంటే 100 కంటే ఎక్కువ అవుతుందా? అంటే 200 మార్కుల కంటే ఎక్కువ వస్తాయా? 200 మార్కుల కంటే తక్కువ వస్తాయా? అంటే నీకు వచ్చే ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది? తక్కువ వస్తుంది. సో ఇక్కడ నీకు వచ్చేటువంటి ఆన్సర్ తక్కువ అయినప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండిట్లో ఏది తక్కువ? 40. దెన్ 40/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన ఎన్ని మార్కులు? 200 మార్కులు అనేది వేస్తారు. సో ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్తే 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్. దెన్ 40 ఇంటూ 2 80 మార్కులు. 80 మార్కులు అంటే 200 మార్కులకి ఎగ్జామ్ జరిగితే 40% మార్కులు అంటే ఎన్ని మార్కులకి సమానం అవుతుంది? 80 మార్కులకి సమానం అవుతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే ఒక తరగతిలో 250 మంది విద్యార్థులు కలరు. సో ఒక క్లాస్ లో 250 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. సో స్టూడెంట్స్ అంటే దాంట్లో బాయ్స్ ఉంటారు అండ్ గర్ల్స్ ఆల్సో ఉంటారు. సో బాయ్స్ గర్ల్స్ మొత్తం కలిపితే దాన్ని ఏమంటాం? స్టూడెంట్స్ అంటాం. టోటల్ క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 250. ఆ 250 మందిలో 45% మంది గర్ల్స్ బాలికలు ఉన్నారు. 250 మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో 45% మంది బాలికలు ఉన్నారు. అయితే
బాలురు అనేటువంటి వాళ్ళు ఈ బాలికల కన్నా ఎంత మంది ఎక్కువగా ఉన్నారు అనేది నేను అడిగినటువంటి ప్రశ్న. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. తరగతిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 250 మంది. 250 మంది అంటే దాంట్లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అంటే బాయ్స్ గర్ల్స్ మొత్తం కలిపి వారి మొత్తం 250 మంది ఉంటే దాంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా అది ఎంత శాతానికి సమానం? 100% సమానం. అంటే ఆ 250 మంది అనేది ఎంత పర్సెంటేజ్ కి సమానం అవుతుంది అంటే 100% కి సమానమైనప్పుడు మరి ఈ 250 మందిలో 45% మంది గర్ల్స్ అమ్మాయిలు ఉన్నారు. మరి 100% మందిలో 45% అమ్మాయిలు అయినప్పుడు మరి మిగతా 55% ఎవరు ఉండాలి? బాయ్స్ ఉండాలి. సో ఇక్కడ 45% మంది అమ్మాయిలు, 55% మంది అబ్బాయిలు. ఇక్కడ నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే అబ్బాయిలు అనేటువంటి వాళ్ళు ఈ అమ్మాయిల కన్నా ఎంత మంది ఎక్కువగా ఉన్నారు, వారి జనాభా ఎంత ఎక్కువగా ఉంది? వీళ్ళు 45% ఉన్నారు, వీళ్ళు 55% ఉన్నారు. మరి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు? 10% ఎక్కువ ఉన్నారు. ఎవరు? బాయ్స్ అనేటువంటి వాళ్ళు. దెన్ కంపేర్ టు గర్ల్స్, గర్ల్స్ తో పోల్చినప్పుడు బాయ్స్ అనేటువంటి వాళ్ళు 10% ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నేను అడిగింది ఏంటి అంటే పర్సంటేజెస్ కాదు, 10% మంది అంటే ఎంత మంది పిల్లలు అనేది అర్థం. సో ఇక్కడ 100% అనేది 250 మందికి సమానమైనప్పుడు మరి అబ్బాయిలు అనే వాళ్ళు అమ్మాయిల కన్నా ఎంత శాతం ఎక్కువ? 10% ఎక్కువ. మరి ఆ 10% అంటే ఎంత మంది స్టూడెంట్స్ వస్తారు అనేది మనం అడిగినటువంటి ప్రశ్న. ఒకసారి 100% అంటే 250 అయినప్పుడు మరి 10% ఎంత? తక్కువేగా. దెన్ 10/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 250. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 25 మంది ఎక్కువ. ఇవన్నీ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. సో 25 మంది ఎక్కువ. ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్తే 100% అనేది 250 మందికి సమానం అయితే ఒకసారి చూడండి 100% అనేది 250 మందికి సమానం అయితే వీళ్ళు 45% ఉన్నారు, వీళ్ళు 55% ఉన్నారు. మరి బాయ్స్ అనే వాళ్ళు గర్ల్స్ కన్నా 10% ఎక్కువ. ఆ 10% అంటే ఎంత మందికి సమానం? 100% 250 అయితే మరి 10% ఎంత? తక్కువేగా. 10/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 250. 0 0 క్యాన్సిల్, ఈ 0 కి 0 కి క్యాన్సిల్. 25 మంది బాయ్స్ గర్ల్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గాని చూస్తే ఒక పంచాయతీ ఎన్నికల్లో 1600 ఓట్లు పోలే. సో ఒక ఎలక్షన్ జరిగింది. సో ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో పోలైనటువంటి మొత్తం ఓట్లు ఎన్ని? 1600 ఓట్లు. సో ఆ ఎలక్షన్ లో పోలైనటువంటి మొత్తం ఓట్లు ఎన్ని అంటే ఓటర్స్ ఎంత మంది పాల్గొన్నారు? 1600 మంది పాల్గొన్నారు. అయితే ఈ 1600 మందిలో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయగా అంటే ఈ ఎలక్షన్ లో ఇద్దరు ఏ అనేటువంటి ఒక అభ్యర్థి, బి అనేటువంటి ఒక అభ్యర్థి పోటీ చేశారు. ఎలక్షన్ ఎన్ని ఓట్లకు జరిగినా అది ఎంత శాతంతో సమానము? 100% సమానం. సో ఎలక్షన్ ఎంతకు జరిగినా అది ఎంత శాతానికి సమానం అవుతుంది? 100% సమానం అవుతుంది. మరి 1600 ఓట్లు అనేది 100% సమానమైనప్పుడు ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి ఒక అభ్యర్థికి గెలిచినటువంటి అభ్యర్థికి 58% ఓట్లు వచ్చాయి. ఎలక్షన్ మొత్తం జరిగినటువంటి ఓట్లు ఎన్ని ఓట్లకు జరిగింది అంటే 1600 మంది ఆ ఎలక్షన్ లో పాల్గొన్నారు, ఓట్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ 1600 మందిలో ఏ అనేటువంటి వ్యక్తికి 58% ఓట్లు పడ్డాయి. ఇక్కడ 58% అంటున్నారు. అంటే మొత్తం పోలైనటువంటి ఆ 1600 ఓట్లు అనేది 100% అయితే ఏ అనేటువంటి వ్యక్తికి ఎంత శాతం ఓట్లు పడ్డాయి? 58% ఓట్లు పడ్డాయి. మరి బి అనేటువంటి అభ్యర్థికి 100% ఓట్లలో ఏకి 58% పడితే మరి బికి ఎంత శాతం పడాలి? 42% పడాలి. అంటే ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మెజారిటీ ఎంత? గెలుపొందినటువంటి అభ్యర్థికి ఓడిపోయినటువంటి అభ్యర్థి కన్నా ఎన్ని ఓట్లు ఎక్కువగా వచ్చాయి అనేది మనం అడిగినటువంటి ప్రశ్న. సో ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు గెలిచారు? ఏ అండ్ బి. ఇద్దరిని కంపేర్ చేస్తే ఏకి 58% ఓట్లు వచ్చాయి, బికి 42% ఓట్లు వచ్చాయి. మరి ఏ అనేటువంటి అభ్యర్థికి బి అనేటువంటి అభ్యర్థి కన్నా ఎంత శాతం ఎక్కువ వచ్చాయి? 42 నుంచి 50కి
ఒక 8, 50 నుంచి 58 ఇంకొక 8, అంటే 60% ఆఫ్ ద ఓట్స్ ఎక్కువ వచ్చాయి. ఎవరికి? ఏకి. ఆ మెజారిటీ ఎంత? ఆ 16% ఓట్లు అంటే ఎన్ని ఓట్లు వస్తాయి? టోటల్ ఓట్స్ ఎన్ని? 1600. అంటే ఆ 100% అనేది 1600 ఓట్లకు సమానం అయితే మరి 16% ఎంత అవుతుంది? ఎక్కువ తక్కువ? తక్కువ. దెన్ 16/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 16 00. 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్. 16 into 16 256 స్క్వేర్. 256. 16 స్క్వేర్ అంటే 256. రైట్. ఇది థర్డ్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఒక క్రికెట్ మ్యాచ్ లో ఏ కామా బి అనేటువంటి రెండు జట్లు పాల్గొన్నాయి. సో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఏ అనేటువంటి ఒక జట్టు, బి అనేటువంటి మరొక జట్టు ఆ పోటీలో పాల్గొనడం జరిగింది. అయితే ఏ అనేటువంటి జట్టు మొత్తం పరుగులలో బి జట్టు కంటే 10% ఎక్కువ పరుగులు చేసింది. చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నటువంటి జట్లు ఏంటి అంటే ఏ అనేటువంటి ఒక జట్టు, బి అనేటువంటి మరొక జట్టు పాల్గొన్నాయి. ఏ అనేటువంటి ఒక జట్టు, బి అనేటువంటి ఒక జట్టు పాల్గొన్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఏ అనేటువంటి ఒక జట్టు ఎన్ని పరుగులు చేసింది అంటే బి జట్టు చేసినటువంటి పరుగుల కన్నా 10% ఎక్కువ పరుగులు చేసింది. ఎవరు? ఏ అనేటువంటి క్రికెట్ టీం. ఇప్పుడు రెండు టీమ్స్ మధ్య క్రికెట్ పోటీ నిర్వహించడం జరిగింది. పాల్గొన్నది ఏ అనేటువంటి ఒక టీము, బి అనేటువంటి ఒక టీం. సో ఏ టీం ఎంత స్కోర్ చేసింది అంటే బి అనేటువంటి టీం ఎంత స్కోర్ అయితే చేసిందో దానికన్నా 10% ఎక్కువగా ఏ అనేటువంటి టీము స్కోర్ ని సాధించింది. మరి ఇప్పుడు ఎవరిని 100% అనుకోవాలి? బిని 100% అనుకుంటే వీళ్ళు చేసినటువంటి స్కోర్ కన్నా 10% ఎక్కువ చేయాలి. ఎవరు? ఏ. అప్పుడు ఏ చేసినటువంటి స్కోర్ ఎంత అవుతుంది? 110% అవుతుంది. 110% అవుతుంది. అయితే ఇక్కడ నీకు ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి అంటే ఏ అనేటువంటి జట్టు 165 పరుగులు చేసింది. ఏ అనేటువంటి జట్టు ఎన్ని పరుగులు చేసింది? 165 పరుగులు, 165 రన్స్ చేసింది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే బి అనేటువంటి టీం ఎన్ని రన్స్ చేసింది? బి అనేటువంటి టీము ఎన్ని రన్స్ చేసింది? ఒక మ్యాచ్ జరిగింది. ఏ అనేటువంటి టీం కి బి అనేటువంటి టీం కి రెండు టీంల మధ్య మ్యాచ్ జరిగింది. ఏ అనేటువంటి టీం ఎంత స్కోర్ సాధించిందయ్యా అంటే బి అనేటువంటి టీం ఎంత స్కోర్ అయితే సాధిస్తుందో దానికన్నా 10% ఎక్కువ పరుగులు చేసింది. మరి ఇక్కడ బి అనేటువంటి టీం 100% పరుగులు చేస్తే దానికన్నా ఒక 10% ఎక్కువ చేయాలి. ఎవరు? ఏ అనేటువంటి టీం. మరి ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి కండిషన్ లేదా క్లూ ఏంటంటే ఏ అనేటువంటి టీం చేసినటువంటి రన్స్ 165. ఇప్పుడు బి టీం చేసినటువంటి రన్స్ ఏంటి? 110% అంటే ఎంతకు సమానం? 165 రన్స్ కి సమానం. మరి ఇప్పుడు బి టీం చేసినటువంటి స్కోర్ ఎంత? 100%. ఆ 100% ఎంత? 110% అంటే 165 అయినప్పుడు మరి 100% ఎంత అవుతుంది? తక్కువేగా. దెన్ 100/110 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 165. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 11 ఒకట్లు 5 ఉంటుంది. 5 5 55. 11 5 55. దెన్ 10 into 15. దెన్ 150. సో బి చేసినటువంటి పరుగులు ఎన్ని అంటే 150 రన్స్. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది. ఏ అనేటువంటి టీము బి టీం కన్నా ఎన్ని ఎక్కువ పరుగులతో గెలిచింది? ఎన్ని ఎక్కువ పరుగులతో గెలిచింది? బి అనేటువంటి టీం చేసినటువంటి రన్స్ ఎన్ని? 150. మరి ఏ చేసినటువంటి టీం చేసినటువంటి రన్స్ ఎన్ని? 165. మరి వీళ్ళకన్నా వీళ్ళు ఎన్ని ఎక్కువ రన్స్ చేశారు? 15 ఎక్కువ రన్స్ చేశారు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఒక వ్యక్తి యొక్క ఆదాయం 12,000 రూపాయలు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. అతని యొక్క ఆదాయం ఎంతయ్యా అంటే 12,000 రూపాయలు. సో ఏ అనేటువంటి వ్యక్తి లేదా బి అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి సంపాదిస్తున్నటువంటి ఆదాయం అతను ఎంత సంపాదిస్తున్నాడు అంటే 12,000 రూపాయలను సంపాదిస్తున్నాడు. అయితే అందులో ఈ 12,000 రూపాయలలో అతను ఎంత శాతం ఖర్చు చేస్తున్నాడు అంటే మరి భోజనానికి 30%. సో భోజనానికి ఎంత శాతం ఖర్చు పెడుతున్నాడు? 30% ఖర్చు చేస్తున్నాడు అంట.
అతను సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత అంటే 12,000. అతను సంపాదిస్తున్నటువంటి ఆదాయం 12,000. అతను ఎంత సంపాదించినా అది ఎంత శాతానికి సమానము అంటే మరి 100% సమానం. ఈ 100%లో భోజనానికి 30%, అదే విధంగా ఇతర ఖర్చులకి ఇంకొక 12% ఖర్చు చేస్తున్నాడు. అయితే మిగిలినటువంటి సొమ్ముని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు. అయితే బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఎంత అనేది నేను అడిగినటువంటి ప్రశ్న. ఒకసారి క్వశ్చన్ గమనించండి జాగ్రత్తగా. అతని యొక్క మంత్లీ ఇన్కమ్, అతను ఎంత సంపాదిస్తున్నాడు అంటే 12,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను ఎంత సంపాదించినా అది ఎంత శాతానికి సమానం? 100% సమానం. మరి ఈ 100% డబ్బుల్లో 30% భోజనం ఖర్చు చేస్తున్నాడు, 12% ఇతర ఖర్చులకి స్పెండ్ చేస్తున్నాడు. అంటే మొత్తం ఎంత శాతం ఖర్చు చేస్తున్నట్టు? 42% ఖర్చు చేస్తున్నట్టు. మొత్తం ఎంత శాతం ఖర్చు చేస్తున్నట్టు? 30 + 12 42% ఖర్చు చేస్తున్నాడు. అతను మొత్తం ఎంత శాతం ఖర్చు చేస్తున్నాడు? 42%. మరి 100% డబ్బులు సంపాదిస్తూ 42% భోజనానికి కానీ ఇతర ఖర్చులకు కానీ మొత్తం అతను స్పెండ్ చేస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ అంటే 42%. మరి 100% లో 42% ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతే ఇంకెంత ఉంటుంది? రిమైనింగ్ 58% ఉంటుంది. సో బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఎంత శాతము? 58%. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటి? బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఎంత? మరి 100% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 12,000 కి సమానమైనప్పుడు మరి బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఎంత శాతము? 58%. ఆ 58% అనేది ఎంత? సో 100% ఈజ్ ఈక్వల్ టు 12,000 అయితే మరి 58% ఎంత? తక్కువేగా. 58/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 12,000. ఈ రెండు సున్నాలకి క్యాన్సిల్. సో ఇక్కడ నీకు ఎంత మిగులుతుంది? 120 ఇంటూ 58 0 then 58 into 2 16 10 11 116 58 1s are 58 plus 11 6960 రూపీస్ అతను బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము అవుతుంది. అంటే 6,960 రూపాయలను అతను నెలకి దాచుకుంటాడు. అతను సంపాదిస్తున్నటువంటి మొత్తం ఆదాయం ఎంత? 12,000 రూపాయలు. 30% భోజనానికి పెడుతున్నాడు, కానీ ఇతర ఖర్చులకి ఇంకో 12% పెడుతున్నాడు. అంటే మొత్తం 42% ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తున్నాడు. మరి అతను దాపెడుతున్నటువంటి సొమ్ము లేదా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నటువంటి సొమ్ము ఎంత అంటే 58%. ఆ 58% ని కనుక్కోవాలి. 100% ఈజ్ ఈక్వల్ టు 12,000 అయితే మరి 58% ఎంత? తక్కువేగా. 58/100 ఇంటూ 12,000 క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తానికి 6,960 రూపాయలు వచ్చింది. సో అతను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నటువంటి సొమ్ము ఎంత? 6,960 రూపాయలు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యక్తి తన ఆదాయంలో పొదుపు చేసే దానికన్నా మొత్తం ఆదాయంలో 20% ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. సో ఒక వ్యక్తి ఆదాయం ఎంతైతే సంపాదిస్తున్నాడో, ఆదాయం ఉంది, ఈ ఆదాయంలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఖర్చు చేస్తాడు, కొంచెం పొదుపు చేస్తాడు. ఇప్పుడు నీకు ఇక్కడ ఆదాయము అంటే అర్థం ఏమిటి? అతను చేస్తున్నటువంటి ఖర్చు ప్లస్ అతను దాపెట్టేటువంటి డబ్బులు, అంటే దాన్ని మనం పొదుపు అంటాం. అంటే దాని ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. ఇక్కడ నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటే అతను సంపాదించేటువంటి ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నాడో ఆ పొదుపు కన్నా 20% ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. అంటే అతను పొదుపు చేస్తున్నటువంటి మనీ 100% ఆఫ్ ద మనీ అయితే ఖర్చు ఎంత శాతం ఎక్కువ చేస్తున్నాడు? పొదుపు కన్నా 20% ఎక్కువ. పొదుపు 100% అయితే మరి ఖర్చు పొదుపు కన్నా 20% ఎక్కువ అంటే ఎంత శాతం రావాలి? 120% రావాలి. 120% రావాలి. ఇక్కడ నీకు ఒక క్లూ ఇచ్చాడు. అతను ఖర్చు చేస్తున్నటువంటి అతను పొదుపు చేస్తున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 2700 2,700 రూపాయలను అతను పొదుపు చేస్తున్నాడు. అతను పొదుపు చేస్తున్నటువంటి డబ్బులు ఎంత అంట? 2,700. కానీ నిన్ను చివరికి అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే
అతని యొక్క ఆదాయం ఎంత, అతని మంత్లీ ఇన్కమ్ ఎంత, అది మనం అడిగినటువంటి ప్రశ్న. అతను ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు, కానీ ఆ సంపాదనలో కొంత ఖర్చు చేస్తున్నాడు, కొంత పొదుపు చేస్తున్నాడు. ఎంత పొదుపు చేస్తున్నాడు అంటే అతను ఖర్చు ఎంత అంటే అతను పొదుపు చేసేటువంటి ఎంత పర్సెంటేజ్ అయితే చేస్తున్నాడో దానికన్నా 20% ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. అంటే పొదుపు చేసే అమౌంట్ నేను 100% అనుకుంటే మరి ఖర్చు ఎంత శాతం అవుతుంది, 120% అవుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి క్లూ ఎంత, పొదుపు 2700 రూపాయలు, అంటే 100% అనేది 2700 రూపాయలకు సమానం. అయితే ఇప్పుడు నేను అడిగింది ఇక్కడ ఖర్చు ఎంత అనే ఆదాయం ఎంత అనే, ఆదాయము ఎంత అనేది నేను అడిగినటువంటి ప్రశ్న. సో ఇప్పుడు ఇక్కడ ఆదాయము అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు అని. మరి ఇక్కడ ఖర్చు ఎంత శాతం, 120%, మరి పొదుపు ఎంత శాతం, 100%. మరి ఆదాయం ఎంత శాతం అవుతుంది, 120% ప్లస్ 100% 220% అవుతుంది. మీరు ఇక్కడ 120% కనుక్కుంటే అది ఏమవుతుంది అంటే ఖర్చు కింద అవుతుంది. కానీ నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఆదాయం ఎంత, ఆదాయం ఎంత పర్సెంటేజ్, ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు, అంటే 120% ప్లస్ 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 220% ఎంత అనేది మనం అడిగినటువంటి ప్రశ్న. దెన్ 100% 2700 అయితే మరి 220% అంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎక్కువ. 220/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన 2700, ఈ రెండు సున్నాలకి ఈ రెండు సున్నాలకి క్యాన్సిల్. ఇక్కడ నీకు ఎంత మిగులుతుంది, 220 ఇంటూ 27, 27 0 0, 27 2 54, 54, 27 2 54 ప్లస్ ఒక 5 50.